అందరికీ నమస్కారం. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగ ఫలితమే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషుడు మన పొట్టి శ్రీరాములు గారు. మహాత్మా గాంధీ ఆచరించిన సత్యం, అహింసనే ఆయుధంగా చేసుకొని ఆ ఆశయాల కొరకు జీవితాన్ని కృషి చేసిన మహనీయుడు ఆయన. సామవేదం జానకిరామ శర్మ గారు పొట్టి శ్రీరాముల గొప్పతనాన్ని ఒక కవితా రూపంలో మనకు అందించారు. పొట్టి శ్రీరాముల యొక్క చరిత్ర తెలుసుకోవటం ఆంధ్రుల యొక్క అత్యంత ఆవశ్యకం. శ్రీ పొట్టి శ్రీరాములు గారు 16 మార్చి 1901 మద్రాసులో మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఈయన విద్యాభ్యాసం 20 ఏళ్ల పాటు మద్రాసులో జరిగింది. ఆ తర్వాత ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. 4 ఏళ్లు రైల్వేలో ఉద్యోగం చేశారు. ఈయనకు కలిగిన మొదటి సంతానం చనిపోయాడు. ఆ తర్వాత భార్య కూడా మరణించింది. 25 ఏళ్ళు కలిగిన పొట్టి శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి కలిగి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్తిపాస్తులు తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ సబర్మతి ఆశ్రమం వెళ్ళారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహాలపై జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. దీని గూర్చిన నినాదాలను అట్టలకు రాసి మెడగ వేళ్లాడేసుకొని ప్రచారం చేసేవారు. కాళ్లకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడు అనేవాళ్ళు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవయ్యారు. అప్పట్లో మద్రాసు రాజధానిగా ఉండేది. మొదట అక్టోబర్ 19, 1952న బురుసు సాంబమూర్తి గారి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. మామూలుగా ప్రారంభమైన ఈ దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములు గారికి మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా ఆయన మనోధైర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. శ్రీరాములు కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు. నిద్రపోయే సమయం తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ లాలాజలం కారుతూ ఉండేది. డాక్టర్లు వచ్చి పరీక్షలు కూడా చేసేవాళ్ళు. వార్తాపత్రికల్లో ఈయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమయ్యేది. వార్తాపత్రికల్లో ఈయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమయ్యేది. తరచూ వాంతులయ్యేవి, ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. తర్వాత శీత విరోచనాలు మొదలయ్యాయి. నిరాహార దీక్షలో కేవలం నిమ్మకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటానని తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో నెత్తురు కూడా పడేది. మరీ నీరసించడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. ఎల్లప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములకు చొక్కా తొడిగారు. డిసెంబర్ 15 శ్రీరాములు గారి ఆత్మార్పణ రోజు. 58 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా దీక్ష చేసి చివరకు ఆంధ్ర రాష్ట్రం కోసం డిసెంబర్ 15న తన ప్రాణాలను అర్పించారు. నిరంతరం చూస్తూనే ఉండండి మా అభయ టీవీ ఛానల్. నమస్తే.